బర్త్డే అంటేనే నా చెల్లి నాకు గుర్తుకొస్తుంది. ఎందుకో కూడా మీకు తెలిసే, నా బర్త్డేకి అప్పుడే వాళ్ళకి కొత్తగా పెళ్ళయింది. ఇగో ఈ ఫోటో, ఆ ఫోటో గిఫ్ట్ ఇచ్చింది. ఎన్ని జ్ఞాపకాలు మస్తుంది. నాకు మైండ్ మొత్తం గంత మంచి లైఫ్ ఎందుకురా హరిగాడు ఇట్లా ఎందుకు చేసిండు, అంత మంచి లైఫ్ని ఎందుకు నాశనం చేసుకున్నాడు ఇప్పటికి అర్థమవుతలేదు. ఎంత పెద్ద పెద్ద తప్పు చేసిన వాళ్ళనే పువ్వుల పెట్టి చూసుకుంటారు. ఏ తప్పు తెలియంది, ఏ పాపం తెలియని మా చెల్లని ఎందుకు అట్లా చేసిండో ఇంతవరకు కూడా అర్థమవుతలేదు. కొంతమంది చెప్పే మాటలు ఉంటే ఈ లైఫ్ నీకు అర్థం కాలేదా? మేమైతే మంచిగానే బతున్నాం కదా, వాళ్ళు చెప్పినంత మాత్రం మా లైఫ్ ఎందుకు నాశనం చేసుకోవాలని ఒక్కసారి కూడా అనిపించలేదా? ఆ ఫోటో చూసిన కొద్దీ ఉంటే ఇంకా కొంచెం మా చెల్లి ఉంటే ఆ ఫోటో తీయ నీకు అందదిగా ఇదే ఇడ్రా. ఇంతవరకు మా అన్నదమ్ముల దాంట్లో ఎవ్వరికి కూడా గిఫ్ట్ ఇవ్వలేదు. నా కోసం నీ షాక్ అయినా నా కోసం కట్టిపించుకొని వచ్చింది. ఇలా మా చెల్లెని నేను కలిసి ఇద్దరం దిగినవి ఉన్నాయి. ఇవన్నీ మంచిగా ఉన్నాయి. ఇది ఒక్కటి ఇలా హరిగాడు అని చూస్తే నాకు ఎట్లా మండుతుందంటే, ఇది నా చెల్లె జ్ఞాపకం. ఇది ఒక్కటే నా దగ్గర ఉన్నది మంచిగా. ఇళ్ళ మాత్రం ఇది ఉండద్దు. మీరు ఎక్కడెక్కడ తిరిగినారో అవన్నీ ఫొటోసు ఇష్టమైనవి, అంటే వైషమ్మకి ఇష్టమైన ఫొటోస్ కనిపించింది ఇలా. నా బర్త్డే తర్వాత ఇంకో ఈ హరిగాని బర్త్డే ఉండే. ఈ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత మా చెల్లె ఏమన్నానంటే, నవ్య బావ మనం కూడా వాళ్ళ ఇప్పుడు బావ బర్త్డే ఉంది కదా, బావ నా అన్న అవుతాడు కదా నీకు, అన్న బర్త్డే ఉంది కదా, అతనికి మంచి గిఫ్ట్ ఇద్దాం. ఎందుకంటే అతను బర్త్డే ఎప్పుడు జరుపుకోలేడంట. మీ చెల్లె నీకు ఇచ్చింది కాబట్టి నువ్వు అటు బావకి ఇస్తే కొంచెం మంచిగా సెట్ అవుతుంది అని చెప్పుడుకు ఆ వీడియోలో చూసిరు కదా. నేను ఇస్తాం అనుకుంటే గిఫ్ట్ మా చెల్లెనే ఫస్ట్ బర్త్డేకి నేనే గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి మా చెల్లి ఇచ్చింది. మేము దావత్ ప్లాన్ చేసినాం. ఇప్పుడు ఉంటే ఎంత మంచిగా జరుపుకుంటారు. నా బర్త్డే మంచిగా జరిగేది, ఈయన బర్త్డే మంచిగా జరిగేది. అంత ఎంజాయ్ చూపించినాక కూడా అంత మంచిగా అసలు ఆయన ఇంటికాడ ఆయన ముఖానికి అసలు బర్త్డే తెలియదు, గుడి తెలియదు, ఏం తెలియదు. అసంటోనికి గుడికి తీసుకుపోయి గుడికాడ పూజ చేసుకొని బావల మధ్య అక్కయ్యల మధ్య అంత మంచిగా బర్త్డే చేస్తే, అంటే మనల్ని ఏమనుకున్నాడంటే అక్కయ్యలు బావలు కాదు, వీళ్ళు శత్రువులు అన్నట్టే ఫీల్ అయ్యాడు అంతే. లేకపోతే మన వైషమ్యాన్ని దూరం చేసి పోతాడానే కాదే. గంత మంచిగా చూసుకోగా అసలు ఆ థాట్ ఎక్కడికి వచ్చింది? 10 మంది 10 రకాలు చెప్తారు. ఒకవేళ మంచి నువ్వు చెడు చెప్తే నువ్వు ఎందుకు విన్నావురా? అదేదో మాకు చెప్తే అయిపో కదా, నేను దానికి సొల్యూషన్ చెప్పేటోళ్ళం. ఇప్పటికి నువ్వు మంచిగా ఎంత మంచిగా కలిసి ఉండేటోళ్ళవి. ఇగో ఎందుకంటే ఇది ఫోటో ఫస్ట్ బర్త్డేకి ఇచ్చింది మాకు తెలియకుండా. మేము ఇంటికాడ అసలు ఇస్తుంది అని కూడా ఎక్స్పెక్ట్ చేయలే, అంటే ఎవరికి ఇవ్వలేదు అన్నదమ్ములకి అట్లా అని చెప్పేసి ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే, ఇచ్చింది. బావా కాదే, మనకు ఒక్క ఫోటో ఇచ్చింది వైషు నీకు. అది ఏం చేద్దామంటే ఆయన ఫోటో ఉంది కదా, ఆయన ఫోటోకి ఆయన పేరు 2 తీసేద్దాం. అని 2 వద్దు మనకు, సరేనా? ఇలా పట్టుకో, లేకపోతే ఇక్కడ కత్తెర ఉంటుంది తీసుకురా పో డ్రెస్సింగ్ టేబుల్లో. అని ఉత్తనే మండుతుంది బావ, పోయే పో తీసుకురా. మళ్ళీ గట్లెందుకు తిత్తున్నావు? ఉండు బావ, నువ్వు అని ఉత్త ఎట్లా కోపం వస్తుంది తెలుసా? అదే ప్లాస్టర్ పట్టి మీద అతికేద్దాం, ఇంకేంది ఆడు కనబడకుండా. అట్లా వద్దు. మస్తు మంది ఏమంటారు, పోతాడు ఎప్పుడు అంటారు.
ఆ దేవుడు అని ఎప్పుడు కొండపోతాడేమో తెలుసా. శ్రీనాథ్ కథకి కొండ పోతాడు కానీ దగ్గరనే ఉంది. కొండ పోవాలా? లైఫ్ ఏంటిదో అర్థమవుతలేదు నవ్య. కథకి ఎప్పుడైనా కానీ మనం అనుకున్నట్టు లైఫ్ ఉండనే ఉండదు, ఉండదు మరి. మనం ఊహించినట్టే జరుగుతుంది. కానీ ఇది మాత్రం ఎప్పుడు కూడా ఊహించలే. ఆడు ఇంత పని ఎందుకు చేసిండు అని దొరకబట్టి నాకు అడగాలని ఉంది. అసలు ఏంది, ఎందుకు రీజన్ లేకుండా కూడా ఇట్లా చేస్తారనే మంచి పిల్లని. అసలు దాన్ని చూస్తే ఎందుకు అట్లా వేయబుద్ధి అయింది దానికి. చెప్పుడు మాటలేని ఎంత చెప్పుడు మాటలు విన్నాను కానీ గంత మంచిగా చూసుకున్నాక ఆ థాట్ ఎందుకు వస్తుంది అని ఇది ఒక్కటే నన్ను అడగబుద్ధి అవుతుంది. దానికి ఇంత మంచి లైఫ్ని ఎందుకు మిస్ చేసుకున్నాడు, నా చెల్లెని ఎందుకు దూరం చేసిండు. ఆన్ లైఫ్ నాశనం చేసుకున్నాడు. ఆంది వీక్ ద వీక్ అని, ఆన్ లైఫ్ వీక్ ద వీక్ అని. కానీ నా చెల్లె నాతో ఎప్పుడు ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు వస్తుంది. దేవుడా కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. తీరా అది పీకే వెళ్తారా? వెళ్ళింది. ఇంకా ఇట్లా అంటారా? దాని కత్తెర వాటికి ఇట్లాను ఇట్లా దాని కింద ఇటు పెట్టి చేతి మెల్లగా. బర్త్డేకి ఇచ్చింది. నువ్వు కూడా పోయినావుగా. మా చెల్లె నువ్వు ఇద్దరు వేర్రా ఆడొచ్చిండ మళ్ళీ. నా చెల్లి ఇప్పుడు కూడా ఇచ్చేది నాకు ఏదన్నా ఒకటి. గట్ల కటి ఎత్తవాని పోనీ. ఇది పోతే ఏమైంది, ఇట్లా డైరెక్ట్ కటి మంచిగా కటి. ఆడు ఉండద్దే డైరెక్ట్ తీసే ప్లాస్టర్ పీక్తే వీకని. ఇది మొత్తం చింపేయాలన్న కోపం ఉన్నది కానీ నా చెల్లె నాకు గిఫ్ట్ ఇచ్చింది కానీ అందుకే ఆని తీసేస్తున్నా, ఇది ఉంచుకుంటున్నా. ఇదే నాకు మెమొరీ ఉన్నదంటే ఇది ఒక్కటే ఇక నాకు. ఆయన పేరు కూడా తీసి, ఆయన పేరు కూడా ఉండదు. చెత్త కుప్పలు వారైపోరాని. పేరు అసలే కత్తెర పట్టి ముక్కలు ముక్కలు చేయండి. ఇంట్లో కూడా ఉండదు లేకపోతే ఆ మోర్ల వారేరా. ఇప్పుడు సంతోషమైంది నాకు. అది అట్లనే మంచిగా పెట్టు మళ్ళీ. అల్లదల్ల తృప్తి. నిజమైన సంతోషం ఆడు నిజంగా ఈ భూమి మీద లేని రోజు అప్పుడు వస్తుంది. బాగా ఇప్పుడు పెట్టు ఫోటో పెట్టుకోరు. ఇప్పుడు నేను నా బర్త్డేనే జరుపుకోను, నాకు ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. కానీ నేను జరుపుకుంటా కావచ్చు అని చెప్పేసి మా చెల్లె అట్లా జరగక ముందు నుంచలే నవ్య నా కోసం నా బర్త్డే కొంచెం మంచిగా జరపాలని చెప్పేసి పైసలు జమ చేసిందంట. అంటే ఎప్పుడు ఇవ్వలేను కదా గిఫ్ట్, అందరు ఇస్తుంటే నేను చూసేదాన్ని. ఎందుకంటే అందరు ఇచ్చినట్టు నేను కూడా ఇవ్వాలి బర్త్డే గిఫ్ట్ అది అని చెప్పి, అట్లా అని చెప్పి సంవత్సరం నుంచి జమ చేసుకుంటున్నా. కానీ చూద్దాం నువ్వు ఎన్ని జమ చేసినావు తేపు ఒకసారి. ఏదో నాకు తోచినంత జమ చేసిన. ఇన్ని అంటే అన్ని కాదు కానీ నువ్వు కూడా చూసినావా రా జమ చేసి? ఇల్లనేనా? ఇళ్ళని ఎందుకు జమ చేసిన చెప్పు.
తెలియదు. పెద్ద హ్యాండ్ బ్యాగులు ఉన్నాయి, వాళ్ళు ఎందుకు వేయలేము? అంటే బాగా పైసలు కావు కాబట్టి కొన్ని కాబట్టి ఇట్లా పెట్టి. అట్లా అని కాదు కానీ ఇది అత్తమ్మ ఇచ్చింది మనం జైచాలు ఉన్నప్పుడు. ఏమి ఇచ్చింది? పైసలు ఇచ్చిందా? పర్సు పర్సు అట్లా ఇచ్చింది అన్నట్టు. ఇది నీ దగ్గర ఉంచుకో అని ఇచ్చింది. అప్పటి నుంచి ఇదే పర్సు. అంటే అది మా అమ్మ పర్సు కానీ నీకు ఇచ్చింది ఆ దాచిపెట్టుకోమని? దాచిపెట్టుకోమని కాదు, ఇలా నీకు లక్ష్యం ఉంటుంది అని ఇచ్చింది అన్నట్టు. ఓ మరలా అది ఆ పర్సులో ఈ పర్సులు ఏంటి రెండు? ఇదొక బాల్ తీసుకో. బాల్ని ఉతానిస్తానా చెప్పు? ఇప్పుడు ఇవేనా జమ చేసి? ఏదో నాకు తోచినంత జమ చేసినాయని. 20 రూపాయల బిల్లలు అని నేను తెచ్చుకుంటూ అక్కడ పెడితే మిస్ అయిపోయినాయి అంటే నువ్వు తీసుకొని దాచిపెట్టుకుంటున్నావు మరి. అంటే 20 రూపాయల బిల్లలు అన్ని 2 రూపాయల బిల్లలు 2 రూపాయల బిల్లలు అంటే ఇవి కొత్త బిల్లలు. 20 రూపాయల బిల్లలు వీటిని కూడా నేను ఎందుకో దాచిపెట్టుకోవాలి అని చెప్పి అనిపించింది. ఇవన్నీ కలిపితే 100 రూపాయలు అవుతాయి. అందుకని నిజం వేసింది. ఇప్పుడు నేను బయటకు పోయి ఏమైనా తెచ్చి అంత లేదు, నా మైండ్ కూడా మంచిగా లేదు, గాలి ఉంది. అందుకే అని చెప్పేసి 1 2 3070 రూపాయలు. అంటే నువ్వు సంవత్సరంలో 3070 రూపాయలు జమ చేసింది. అంటే నువ్వు అప్పుడప్పుడు ఛాయకి దానికి దీనికి ఇస్తే అందులోకెళ్ళి మిగిల్చుకొని దాచుకున్న డబ్బులు అవి. అంటే మరి 500 ఎట్లా తెలియదు? అంటే నీకు ఇస్తే నువ్వు నాకేమన్నా ఇస్తావా? నువ్వే ఉంచుకుంటావు. అందుకని చెప్పి దుకాణంకి పోయి ఆ దుకాణం ఇచ్చి లోటు వేసుకున్నావు. ఇక చిల్లర ఉంచుకుంటే ఏమవుతుందంటే ఏదైనా ఖర్చు చేయాలనిపించినప్పుడు అటే పోతాయి. 500 ఉన్నాయి అనుకో, 100 రూపాయలు ఉన్నా కానీ ఇడిపియ బుద్ధి కాదు. అట్లా అని చెప్పేసి కొన్ని జమ కాగానే అక్కడికి ఇచ్చేసి పైసలు పట్టుకొచ్చుకుంటారు. కానీ గ్రేట్, ఒక్కొక్కళ్ళు లక్షలు జమ చేస్తారు. కాదు మన దగ్గర నువ్వు ఇక నీ దగ్గర ఉన్న దాంట్లో నాకు ఇచ్చిన దాంట్లోకి వెళ్ళి నేనైతే ఇంత జమ చేసుకుంటాను. అది కూడా కరెక్టే. ఫస్ట్ నేను ఇస్తేనే నువ్వు జమ చేసుకుంటావు. ఫస్ట్ నా దగ్గరనే లేవు నీకు ఎక్కడికి వెళ్తా? ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేదాన్ని దీన్ని బట్టి. కానీ ఇప్పుడు నాకు బర్త్డే చేసుకోవాలని లేదు. అందుకే ఒకటి చెప్తున్నాను అవి నీకు. ఇవి ఖర్చు చేయకుండా మళ్ళీ వచ్చే సంవత్సరం నా బర్త్డేకే బర్త్డే కోసం ఉంచినావు కదా, అందుకని చెప్తున్నా. మళ్ళీ వచ్చే సంవత్సరం అన్నీ కొంచెం మంచిగా ఉంటే అప్పుడు ఇంకా కొన్ని జమ చేసి మంచి గిఫ్ట్ ఇవ్వడానికి. 3000 ఇంకా 3000 యాడ్ అయితే అన్నట్టు 6000 ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. ఫస్ట్ చెప్పన్నా ఏమనుకున్నా అంటే డ్రెస్ అన్న, ఎందుకంటే ఒక డ్రెస్ అని ఉండాలి కదా. కేక్ అవన్నీ అంటే సంబరాలు అంటే జరుపుకోగానే ఒక కొత్త డ్రెస్ వేసుకోవాలి అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ ఇప్పుడు నాకు అయినా కానీ చేసుకోవాలని లేదు. నా చెల్లి ఉంటే కొంచెం మంచిగా ఉండేది. నా చెల్లి ఇచ్చిన గిఫ్ట్ నాతో ఉన్నది కానీ నా చెల్లె లేదు. ఉంటుంది ఎప్పుడు. ఎందుకు అట్లా అంటావు? చెల్లె ఆశీర్వాదాలు ఎప్పుడు నీతో ఉంటాయి. తెలియదా నీకు? మాకు నిజంగా ఎలాంటి సంతోషాలు లేవు, కానీ మా వర్క్ మేము చేసుకుంటున్నాం అంతే. మమ్మల్ని తప్పు పట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు కోపం చాలా ఉంది, కానీ ఆ కోపంని అందరి మీద చూపెట్టరాదు కదా. ఎవరి మీద చూపెట్టినా ఓపిక పట్టరు, కానీ ప్రేమ చూపెట్టాలి, నవ్వుకుంటూ ఉండాలి. అదే మేము చేస్తున్నాం అంతే. ఎందుకంటే నవ్వుకుంటుంటేనే నలుగురు మన దగ్గరికి వస్తారు. మన కోపం అందరి మీద చూపెడతా అంటే నడదు కదా. మళ్ళీ ఏంటిదంటే కొంతమంది చాలామంది ఎక్కిస్తున్నారు. ఎంత ఎక్కించినా కానీ మనం చేసేదే చేస్తాం, అంతకంటే ఎక్కువ ఏం చేయలేము. కానీ ఓపిక పట్టాలి, అన్నిటికీ ఓపికనే మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. నాకు నిజంగా ఏ బర్త్డే చేసుకోబుద్ధి అయితే లేదు. నా చెల్లుంటే ఘనంగా జరుపుకునేటోని. నా తర్వాత ఇక అన్ని బర్త్డే స్టార్ట్ అయితే అందరి మంచిగా జరుపుకునేటోళ్ళం. కానీ ఇప్పుడు ఎందుకో ఆ ఇంట్రెస్ట్ లేదు. నా చెల్లి ఎన్ని రకాలైనా తిరిగి రాదు. ఇది మాత్రం ఈ మాట 100 సార్లు చెప్పిన, ఎన్నిసార్లు చెప్పినా తక్కువని.
నా చెల్లి నా కళ్ళ ముందర కనబడితే మంచిగా ఉండు. ఈ ఫోటోలల్లో వీడియోలల్లో చూస్తే లాభం లేదు కదా. మనతోటి దగ్గర ఉండే సంతోషం అది వేరేలాగా ఉంటుంది.